రాష్ట్రంలో సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో 4-5 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఓ ఫార్మా కంపెనీకి చెందిన అకౌంట్స్ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఆన్లైన్లో లైఫ్ సైన్సెస్ సంస్థను బురిడీ కొట్టించి 11 కోట్లకు పైగా నగదు కొట్టేశారు. కంపెనీ మెయిల్ను పోలిన మరో మెయిల్ పంపించి నగదు కాజేసినట్లు గుర్తించారు అధికారులు. ఫార్మా కంపెనీలో జరిగిన సైబర్ క్రైమ్పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ప్రసాద్తో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలు చేస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గం చెందినటువంటి ఓ ఫార్మాసిటికల్ కంపెనీ నుంచి కూడా ఏకంగా 11 కోట్ల రూపాయలను దోచేశారు. ఈ విషయంపైన మనతో మాట్లాడేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ కేవీఎం ప్రసాద్ గారు ఉన్నారు. సార్, మనం చూస్తున్నాం, ఎక్కువగా చూసినట్టయితే ఇలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలే చాలా వరకు వాళ్ళను బోల్తా కొట్టిస్తున్నటువంటి సైబర్ ఫ్రాడ్స్ ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రాయదుర్గం సంబంధించినటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఏ రకంగా మోసం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు. అంటే ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఏంటంటే వీళ్ళకి సర్వీసెస్ అందించడానికి యూఎస్తో ఒక కంపెనీతో ఎలాకెట్ అనే కంపెనీతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని వీళ్ళకి కావాల్సిన క్వాలిటీ కంట్రోల్ ఇదంతా కూడా వాళ్ళు చూస్తుంటారు. అట్లా ఇప్పటి వరకు చేసిన వర్క్కి సంబంధించి ఒక 11.4 crores బిల్స్ పెండింగ్ ఉంటే వాళ్ళు ఈ మెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. మాకు ప్రజెంట్ ఇంత బిల్ పెండింగ్ ఉంది, ఈ బిల్ క్లియర్ చేయండి అని చెప్పి ఒక ఇన్వాయిస్, అంటే వాళ్ళ కంపెనీ పేరు మీద ఉన్న ఒక లెటర్ హెడ్లో ఇన్వాయిస్ క్రియేట్ చేసి ఆ ఇన్వాయిస్లో ఏ బ్యాంక్ అకౌంట్కి ఈ మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఒక ఇన్వాయిస్ పంపించారు. అది మెయిల్ ద్వారానే. అది వచ్చిన తర్వాత వీళ్ళు ఓకే మనం ఎట్లాగూ కట్టాలి కదా ఇదని చెప్పి కడదామనే దీంట్లో ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక మెయిల్ వచ్చింది. ఈ మెయిల్లో ఏంటంటే మాకు కొంచెం ఈ పాత అకౌంట్తో ప్రాబ్లం ఉంది, కాబట్టి మీరు పాత అకౌంట్ బదులు కొత్త అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి వేరే అకౌంట్ ఒకటి ఇస్తూ సేమ్ ఇన్వాయిస్, అదే లెటర్ హెడ్, అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేరే మార్చినారు. మార్చేసి ఈ కొత్త అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి దీంట్లో ఎక్కువ డేటా లేకుండా కొంచెమే టెక్స్ట్ చేసినారు. వీఆర్ ఎన్కరింగ్ ప్రాబ్లమ్స్ విత్ ద ప్రీవియస్ అకౌంట్, హెన్స్ వీ రిక్వెస్ట్ యూ టు సెండ్ టు ట్రాన్స్ఫర్ ద మనీ టు ద న్యూ అకౌంట్ అని కొత్త ఇన్వాయిస్ క్రియేట్ చేసి కొత్త అకౌంట్ ఇచ్చినారు. దీంట్లో ఏంటంటే పాత దానికి దీనికి మెయిల్ యూజర్ నేమ్స్ సేమ్ ఉన్నాయి, యూజర్ ఐడి కూడా సిమిలర్ ఉన్నాయి, కానీ కొంచెం తేడా ఉంది. వీళ్ళు ఆ తేడా గమనించకుండా యూజర్ నేమ్, మనకు మామూలుగా మెయిల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి పైకి కనపడేది యూజర్ నేమ్ కనపడుతుంది. ఇప్పుడు మనకి ఒక రామారావు అనే దగ్గర నుంచి వస్తే కనుక యూజర్ నేమ్ రామారావు అనే వస్తుంది. ఆ యూజర్ నేమ్తో రామారావు అనే సేమ్ యూజర్ నేమ్తో మనం ఒక 50,000 మెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ డిజిటల్ సంబంధించిన పేమెంట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, కోట్లాది రూపాయలను ఏకంగా అంటే ఈ మెయిల్ సంబంధించి దానితో అంటే చెల్లింపులు చేసేటువంటి అథారిటీ ఉంటుందా? అంటే చెల్లింపులు చేసే అథారిటీ అంటే ఇప్పుడు వాళ్ళకి మెయిల్ కరస్పాండెన్స్ నడుస్తూ ఉంది, వాళ్ళు సర్వీసెస్ ఇచ్చారు, వీళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇదంతా రెగ్యులర్గా నడుస్తుందే కాబట్టి వీళ్ళు డబ్బులు పే చేయాలి. కాబట్టి అకౌంట్ నంబర్ చేంజ్ అయినప్పుడు సస్పెక్ట్ చేయాలి. మనం రెగ్యులర్గా పే చేసే అకౌంట్ కాకుండా కొత్త అకౌంట్ ఇవ్వటం ఏంటి అని చెప్పేసి డౌట్ పడాలి. వీళ్ళు ఆ డౌట్ పడకుండా సేమ్ మెయిల్ ఐడి నుంచి వచ్చింది అన్నట్లుగా వీళ్ళు చూసుకోకుండా ఆదరాబాదరాగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసినారు. లక్కీగా ఏమైందంటే వీళ్ళు మెన్షన్ చేసిన నేము, కంపెనీ నేము, అక్కడ వాడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన కంపెనీ నేము మిస్ మ్యాచ్ అయినాయి. టాలీ కాకపోవటం వల్ల ఏంటంటే బ్యాంక్ అథారిటీసు ఆ డబ్బుల్ని క్లయింట్కి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. మీది వేరే పేరు మీద వచ్చినాయి, నీ పేరు వేరే ఉందని చెప్పేసి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆ డబ్బులను విత్హెల్డ్ చేసి పెట్టినారు అమెరికా బ్యాంకులో. ఫ్రాడ్ అంటే సైబర్ ఫ్రాడ్ గాళ్లను చాలా వరకు వివిధ కంట్రీస్ నుంచి కూడా ఆపరేట్ చేసి ఇక్కడ డబ్బులు దోచేస్తున్నారు. వీళ్ళని మీరు పట్టుకోవడానికి
విదేశాలకు వెళ్ళడానికి మీకు ఎలాంటి సెక్యూరిటీ యాంగిల్ ఉంటుంది, మీరు విదేశాంగ మంత్రిత్వ శాఖతో కావచ్చు, ఎలా మీరు ఆ కేసులను హ్యాండిల్ చేయడం జరుగుతుంటుంది? మనకి ఫారిన్ కంట్రీస్తో క్రిమినల్స్ని పట్టుకోవాలన్నా అక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలన్నా మన దేశం తరపున సిబిఐ నోడల్ ఏజెన్సీ. కాబట్టి మనం ఏది చేయాలన్నా సరే త్రూ స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి మనం కరెస్పాండెన్స్ చేసి ఇట్లా పలానా మా ఒక కేసులో ఇంత అమౌంట్ పలానా కంట్రీకి వెళ్ళిపోయింది, అక్కడ ఫ్రాడ్స్టర్స్ దాన్ని వాడుకున్నారు, కాబట్టి అక్కడ కంట్రీలో ఆ ఫ్రాడ్స్టర్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనం ఒక ఫైల్ తయారు చేసి ఆ ఫైల్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపించాలి. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఈ సైబర్ గాలను పట్టుకోవడం అంత ఈజీ అవుతుందా? అంటే మన కంట్రీలో ఉన్న సైబర్ నేరస్తులందరిని పట్టుకోవడం ఈజీనే అవుతుంది, అదర్ కంట్రీస్లో ఉన్న సైబర్ నేరస్తులను పట్టుకోవడం ఈజీ కాదు. మొత్తం మీద చూసినట్టయితే సైబర్ నేరగాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా క్లిక్ బిఫోర్ థింక్, ఏదైనా క్లిక్ చేసే ముందు ఆలోచన చేయండి. మీకు అనుమానాస్పద సంబంధించినటువంటి మెయిల్లు, అదేవిధంగా ఓటీపీలు, మెసేజ్లు, మెయిల్స్ వస్తే అప్రమత్తంగా ఉండి ఆ తర్వాత ఏదైనా మీరు మోసపోయినట్లయితే వెంటనే 1930కి కాల్ చేయండి.